అయితే యాక్చువల్గా హౌస్లో ఇంకొక ఎవర్ గ్రీన్ టాపిక్ వెళ్ళిన కానీ రెండో వారం నుంచి మొదలైన టాపిక్ ఏంటంటే విష్ణుప్రియ అండ్ పృథ్వీ లవ్ ట్రాక్ అనేది. లేదే, లేదా? రెండో వారం నుంచి కాదు, అదే ఎప్పుడు మేము వెళ్ళినప్పటి నుండి. మీరు వెళ్ళేసరికి స్టార్ట్ అయింది ఆల్రెడీ. నాకు పొద్దు నుంచి ఇంటర్వ్యూలో నాకు అదే అడుగుతున్నా, కానీ నిజంగా నాకు దాని గురించి తెలియదు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాతే నాకు ఒక వారం ముందు అనుకుంటా బేసిక్గా అదంతగా నేను ఐడెంటిఫై చేసింది. ఎలాగని అర్థమైందా మీకు? బయట నాకు అంత సెన్స్ రాలా. అంటే మాకు బయట ఒకసారి నాకు సార్ ఒక వీకెండ్ ఎపిసోడ్లో నాకు ఐడెంటిఫై అలా అనిపించింది. అంటే వాళ్ళే క్రియేట్ చేసినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది యాక్చువల్గా. బిగ్ బాస్ వాళ్ళే అనిపించింది మాకు చాలా మంది. అంటే కావాలని చెప్పి విష్ణుప్రియతో చెప్పాక ఫస్ట్ 5 వారాలు సీరియస్లీ నాకు ఒక ఐడియా లేదు. వెళ్ళిన తర్వాతే నాకు ఒక ఐడియా వచ్చింది. ఎస్, అంటే ఇంతమంది చెప్పినా కూడా మారిన అమ్మాయి. బట్ శ్రీముఖి ఒక మాట చెప్పేసరికి మారింది టక్కని. అంటే ఎవరో ఏం మారారండి, యాజ్ ఫ్రెండ్స్ అల్లే ఉన్నారు. ఒకటి మనకి తప్పు అనిపించనప్పుడు ఎంతమంది చెప్పినా నేను అలాగే ఉంటాను అనే మనస్తత్వం తనది. ఎవరు చెప్పినా తన ఇష్టం. వీఆర్ నో వన్ టు క్వశ్చన్ హర్, ఇట్స్ పర్సనల్ ఒపీనియన్ అంతే. ఆటపరంగా నేను మాట్లాడాను కానీ ఉన్న 8 వారాల్లో ఒక్కసారి కూడా పర్సనల్ పాయింట్ ఆఫ్ పర్సనల్ దాన్ని టచ్ చేయాల. స్టేజ్ మీద కూడా అదే చెప్పా, అమ్మ ఆటపరంగానే చెప్తున్నా, నీ పర్సనల్ ఐ విల్ నాట్ టచ్, ఇట్స్ యువర్ పర్సనల్ అని చెప్పేసి అంతే. ఎవరికి హక్కు లేదు ఒక పర్సనల్ లైఫ్లో దూరటానికి. ఎస్. అయితే మీ రోహిణి గారు ఏంటి గౌతమ్ని ఆట పట్టించడమేనా? సరదానా? బట్ చాలాసార్లు మాకు అది చాలాసార్లు వచ్చిందనేది మాకు ఐడియా లేదు, కానీ సార్ హెల్దీ బాయ్ అన్నప్పుడు మాకు అర్థమైంది. ఆహా ఓకేలే అది సరదా. నా పక్క పెట్టే రోహిణి గారు గౌతమ్ దగ్గరికి పోగాలి, నేను రోహిణి గారి దగ్గర పోతా, రోహిణి గారు నేను పో అంటారు. ఇప్పుడు ఒకవేళ నేను ప్రేరణ దగ్గరికి పోయాను అనుకో, రోహిణి గారు నా దగ్గర పోతా, నేను రోహిణి గారిని పోమ్మా అంట. ఈ రకంగా నిన్న ఈరోజు చిన్న టిట్బిట్స్ అల్లే ఒకటి కనబడింది. నేను రోహిణి గారు వంట చేస్తా ఉంటాం, ప్రేరణ డ్రెస్ తీసుకొని బాత్రూమ్కి వెళ్తుంది. నేను ప్రేరణ చీర కట్టుకోవచ్చుగా అంట. రోహిణి గారు పక్కన నుండి చూస్తారు, ఏంది మేడం అంట. అరే నా నుంచి ఏడున్నా, నన్ను కట్టుకోమనం ఏందిరా చీర అంటే, మీకెందుకు లేండి, మీకు ఏది కట్టినా ఎట్నే ఉంటారన్న. అంటే బాగుంటారు మేడం, మీకెందుకు చీర అన్న. దాన్ని ఆల్రెడీ ఒకటి కట్టుకున్నాడు రా, నువ్వేంట్రా చీర కట్టుకోమంటావు ఈ సెన్స్ లో. ఇలాగే రోహిణి గారు గౌతమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళాను అనుకో రోహిణి గారి దగ్గరికి, రివర్స్ రోహిణి గారు నాకేస్తా ఉంటారు. సరదా ఫన్నీగా నడిచిపోతారు అంతా.